सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరి గొనాలి, సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 22వ అధ్యాయం. నిన్నటి తరువాయి. ఇటువంటి అసంఖ్యాకమైన పాముల కథలను బాబా చరిత్రలో వర్ణించవచ్చు. దీనివల్ల ఈ గ్రంథం విస్తారమైపోతుంది. అందువల్ల సంక్షిప్తంగా చెప్తాను. పాము, తేలు నారాయణుని అంశాలే అని భక్త తుకారాం వచనం. దూరం నుండే వానికి వందనం చేయాలని కూడా అతనే అన్నాడు. అవి అధమజాతికి చెందినవి కనుక వానిని చెప్పులతో శిక్షించాలని అన్నాడు. అందువలన క్రూర జీవులతో ఎలా ప్రవర్తించాలో నిశ్చయంగా తెలియదు. పరమేశ్వరుని నియమం ప్రకారం ఆయా జీవుల స్వభావ ధర్మాన్ని అనుసరించి వాని పనులుంటాయి. ఇదే ఇందులోని మర్మం. దీనికి బాబా సమాధానం ఒకటే. జీవులన్నీ సమానం. అన్నింటి యందు అహింసాభావం ఉండాలి. పాము గాని తేలు గాని అన్నిటికీ అధిష్టానం ఈశ్వరుడే. ఆయన సంకల్పం లేనిదే ఎవరైనా ఏ అపాయాన్నైనా చేయగలరా? ఈ విశ్వమంతా ఈశ్వరుని ఆధీనంలో ఉంది.
ఇక్కడ ఏదీ స్వతంత్రం కాదు. ఇది బాబా తెలియజేసిన అనుభవ జ్ఞానం. కానీ మనం దురభిమానాన్ని వదిలిపెట్టాం. ఒక తేలు చెరువులో పడి ఉక్కిరి బిక్కిరై తలడిల్లుతూ నీళ్లలో మునుగుతుపోతుంటే ఒకడు ఆనందంగా చప్పట్లు కొడుతూ, నీవు ఇలాగే మమ్మల్ని బాధ పెడతావు అన్నాడు. ఆ చప్పట్లను విని మరొకడు పరుగెత్తుకుని వచ్చి తేలు నీటిలో మునకలు వేస్తుంటే కరుణతో కరిగిపోయాడు. తేలు దగ్గరికి వెళ్లి పటకారతో దానిని బయటికి తీశాడు. తేలు తన జాతి స్వభావంతో అతని బొట్టను వెళ్ళి కుట్టింది. మన జ్ఞానం ఇక్కడ ఏం పనికి వస్తుంది? మనం అన్ని విధాలా పరాధీనులం. మన బుద్ధిదాత నారాయణుడు. అతడు ఎలా జరిపిస్తే అలా జరుగుతుంది. అనేక మందికి అనేక అనుభవాలు ఉన్నాయి. నేను నా అనుభవాన్ని కూడా చెప్తాను. సాయిబాబా యొక్క వచనాలందు విశ్వాసం ఉంచి వారిని గౌరవించాలి. ప్రబలమైన నిష్ట ఉంటేనే వారి వైభవాన్ని తెలుసుకోగలం. కాకాసాహెబ్ దీక్షిత్ రోజు ఏకనాథ భాగవతాన్ని చదివేవాడు. అలాగే ప్రతినిత్యం రాత్రి భావార్థ రామాయణాన్ని పఠించేవాడు. ఒక పూట స్నానం, దేవుని పూజ చేయటం మారినా, ఇతర నియమాలన్నీ మారినా అతడు పఠించే సమయం మాత్రం తప్పేది కాదు. ఏకనాథుని ఈ 2 గ్రంథాలు పరమార్థానికి సారాలు. సాయి సమర్థుని అనుగ్రహం వలన దీక్షిత్కు అవి బాగా అర్థమయ్యేవి. అద్వితీయ మధురమైన ఈ గ్రంథాలలోని ఆత్మజ్ఞానం, వైరాగ్యం, నీతి, ఈ మూడింటి జ్యోతి దేదీప్యమానంగా ప్రకాశాన్నిస్తుంది. ఆ బోధామృత పాత్రను భాగ్యం కొద్దీ నోటికి అందుకున్న వారికి త్రితాపాలు ఉపశమించి మోక్షం ప్రాప్తిస్తుంది. సాయిబాబా కృప వలన దీక్షిత్కు శ్రవణం చేయడానికి శ్రోతలు లభించే యోగం, నాకు కూడా భాగవత శ్రవణం చేసే అవకాశం లభించింది. దానివల్ల నాకు ఉపకారం జరిగింది. ఆ పవిత్ర కథను వినడానికి పగలు రాత్రి వెళ్ళసాగాను. దానివలన భాగ్యం కొద్దీ చెవులను పవిత్రం చేసే ఈ కథాశ్రవణం లభించింది. ఒక రాత్రి పరమ పవిత్రమైన కథాశ్రవణం జరుగుతుండగా విచిత్రమైన కథ జరిగింది. శ్రోతలు ఆ కథను వినండి. ఒకదానిని వర్ణిస్తుంటే మధ్యలో మరొకటి స్ఫురిస్తుంది. నేనేం చేయను? శ్రవణం చేయదగిన దానిని నేనెందుకు ఉపేక్షించాలి? రామాయణంలోని కథ రసవత్తరంగా సాగుతుంది. హనుమంతునికి సీతామాత జాడ తెలిసింది. అయినా స్వామి యొక్క సమర్థతను పరీక్షించాలని వెళ్ళి చివరికి అరిష్టాన్ని అనుభవించాడు. రాముని శర పరంపరలతో హనుమంతుడు ఆకాశంలో గిరగిరా తిరిగాడు. అతని ప్రాణం తల్లడిల్లింది. అప్పుడు అతని తండ్రి అక్కడికి వచ్చాడు. అతని హితవచనాలను విని హనుమంతుడు రాముని శరణు వచ్చాడు. ఈ కథాభాగాన్ని శ్రవణం చేస్తుండగా జరిగిన విచిత్రాన్ని వినండి. అందరి మనసులు కథ శ్రవణానందంలో మగ్నమై ఉన్నాయి. అప్పుడు మూర్తిభవించిన విఘ్నంలో ఒక తేలు ఎలా ఉత్పన్నమైందో, దానికి శ్రవణమందు ఎందుకు ప్రీతి కలిగిందో అర్థం కాలేదు. నాకు తెలియకుండానే నా భుజాలపై ప్రాకి ముడుచుకుని కూర్చుని కథారసంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఉంది. ఇక్కడ కూడా బాబా ఇచ్చిన అనుభవాన్ని చూడండి. నా దృష్టి అక్కడ లేదు. హరికథా శ్రవణంలో తత్పరులైన వారిని హరి స్వయం రక్షిస్తాడు. సహజంగా నా దృష్టి మరలు చూతును కదా. భయంకరమైన తేలు నా కుడి భుజం మీద కండువాపై కదలకుండా సుస్థిరంగా కూర్చునుంది. ఏ కదలిక లేక శ్రవణపరాయణుడైన శ్రోత తన ఆసనంలో స్థిరంగా ప్రశాంతంగా కూర్చుని శ్రద్ధగా ఆలకిస్తున్నాడా అన్నట్లుంది. దాని శరీర స్వభావానుసారం ఊరికే కొండిని ఏ కాస్త కదిలించినా భరించలేనంత బాధతో నేను ప్రశాంతంగా కూర్చోలేకపోయేవాడిని. రామకథ మంచి రసవత్తరంగా ఉంది. వక్త శ్రోత ఉభయులు గ్రంథంలో మునిగిపోయారు. రామకథా శ్రవణంలో రసభంగం వాటిలేదు. దుర్భరమైన అదృష్ట సాంగత్యం అటువంటిది. అదే మరి రామకథ మహిమ. అక్కడ విఘ్నాల ప్రభావం సాగదు. విఘ్నాలు తమ ధర్మాన్ని మరిచి అక్కడ విశ్రాంతిని పొందుతాయి. రాముని దయవలన నా కండువాను మెల్లగా దూరంగా పడేయాలని నా బుద్ధి తోచింది. చెంచల బుద్ధి గల ప్రాణిని చివరి వరకు విశ్వసనీయత రాదు. పైన వేసుకున్న అంగవస్త్రాన్ని మెల్లగా 2 చివర్లో పట్టుకుని దానిలో తేలును బాగా గట్టిగా మూటగట్టి తోటలోకి తీసుకెళ్లి జార విడిచాను. జాతి రీత్యా తేలు భయంకరమైనది. అవకాశం దొరికితే దాని జాతి స్వభావంతో కుట్టుతుందని భయం కలుగుతుంది. నిజమే, కానీ బాబా ఆజ్ఞ బలీయమైనది. అందువలన తేలును చంపడానికి చేతులు రాలేదు. ఇక్కడ శ్రోతలకు సందేహం కలగడం సహజం. తేలు ఘాతకి కదా, మరి దానిని చంపకూడదా? అది గుట్టితే సుఖంగా ఉంటుందా? ఎందుకు దానిని చంపకూడదని అంటారో అర్థం కాదు. పాములు, తేళ్లు వంటి విషప్రాణులు ఎవరూ ఎప్పుడూ ఉపేక్షించకూడదు. అశ్రద్ధగా వారిని వదిలివేయరాదు అని అంటాం. వారిని విడిచిపెట్టాలని బాబా చెప్పారా? శ్రోతల అనుమానం నిజమే. నాకు కూడా అలాగే అనిపించేది. కానీ ఇటువంటి సందర్భంలో బాబా అభిప్రాయం ఏమిటండి? ఇంతకంటే విపత్కరమైన సందర్భం ఒకసారి షిరిడిలో కాకా దీక్షిత్ ఇంట్లో మేడపైన కిటికీ వద్ద ఒక భయంకరమైన పాము వచ్చి చేరింది. కిటికీ చట్రం క్రింద ఉన్న రంధ్రంలో నుండి లోపలికి ప్రవేశించింది. దీపం వెలుతురులో చుట్టుకుని మెరుస్తూ కూర్చుంది. దీపాల వెలుతురుకు మనుషుల అలిగిడికి ఒక క్షణం కలవరపడి తర్వాత ఊరికే ఉండిపోయింది. వెనుకకు వెళ్ళదు, ముందుకు జరగదు. పడగను పైకి కిందకి కదులుతూ ఉంది. దానిని ఏ ఉపాయంతో చంపాలని అందరూ ఒకటే గోల పెడుతున్నారు. ఒకరు బడితెను, ఒకరు కర్రను పట్టుకుని పరుగును వచ్చారు. కానీ దానిని కొట్టడానికి స్థలం ఇరుగ్గా ఉన్నందున చాలా కష్టం కలిగింది. సహజంగా అది ప్రాగుతూ గోడపై నుండి కింద దిగితే ప్రథమంగా నా పరుపు చుట్ట వద్దకు వచ్చి ఉంటే
దాంతో నాకు మహా కష్టం కలిగేది. దాని నాజుకు శరీరంపై దెబ్బ పడితే అది దెబ్బ తప్పించుకుని ఉంటే అది పగతో అపాయాన్ని కలిగించేది. దీపాన్ని తీసి చూడగా అది ఉన్న స్థలం కనిపించింది. దానికి పోయే కాలం రాలేదు. మా అందరి అదృష్టం బాగుంది. అది భయంకర సమయమైనా బాబా మమ్మల్ని రక్షించారు. ఆ పాము చరచరా వచ్చిన దాన్ని వెళ్ళిపోయింది. దానికి భయం తెప్పింది. ఇతరులకు కూడా నిర్భయం కలిగింది. దాంతో అందరికీ సుఖం కలిగింది. అప్పుడు ముక్తారాం లేచి పాపం పాము తప్పించుకుని పారిపోవడంతో బ్రతికిపోయింది. ఆ రంధ్రం నుండి వెళ్ళిపోకపోతే దాని ప్రాణం పోయేది అని అన్నాడు. అతని దయాద్ర దృష్టి నా మనసుకు బాధ కలిగించింది. దుష్టజీవులపైన దయ ఎందుకు? ఇలా అయితే సృష్టిలో ఇక వ్యవహారాలు ఎలా సాగుతాయి? అక్కడికి ముక్తారాం అప్పుడప్పుడు వస్తాడు. కానీ మేము రోజు ఉదయం సాయంకాలం కూర్చుంటాం. నా పరుపు చుట్ట మరీ కిటికీ దగ్గరగానే. అతని మాట నాకు నచ్చలేదు. అతడు పూర్వపక్షాన్ని వహిస్తే నేను ఉత్తరపక్షాన్ని చేపట్టాను. ఒకటే వాదోపవాదాలు, చర్చలు బాగానే సాగాయి. నిర్ణయం ఏం తేలలేదు. పామును చంపాలని క్షణం కూడా వదిలిపెట్టరాదని ఒకరంటారు. నిరపరాధ జీవిని ఎందుకు హింసించాలని మరొకరంటారు. ఒకరు ముక్తారాం మాటను వ్యతిరేకించి నా మాటను ఒప్పుకున్నారు. అలా పరస్పర వాదన బాగా పెరిగింది. చివరకు ఏం తేలలేదు. ముక్తారాం క్రిందికి వెళ్ళిపోయాడు. నేను నా స్థలాన్ని మార్చాను. కిటికీ రంధ్రానికి ఒక చెక్క ముక్కను కొట్టి పడుకోవడానికి పక్క బట్టలు పరుచుకున్నాను. నిద్రతో కళ్ళు మూతలు పడుతున్నాయి. భక్తులు నిద్రపోవడానికి వెళ్ళిపోయారు. నేను ఆవలించసాగాను. వాదం దానంతటి అదే ఆగిపోయింది. అలా ఆ రాత్రి గడిచి తెల్లవారింది. కాలకృత్యాలు తీర్చుకుని ముఖం కడుక్కున్నాను. బాబా లెండి నుండి తిరిగి వచ్చారు. మసీదులో జనం గుమిగూడారు. రోజులాగే నేను ప్రాతకాలం మసీదుకి వెళ్ళాను. ముక్తారాం మొదలైన భక్తులు వచ్చి వారి వారి స్థానాలలో కూర్చున్నారు. ఒకరు చేతిలో పొగాకును నలుపుతుంటే మరొకరు బాబా యొక్క చిరుగొట్టాన్ని నింపుతున్నారు. ఒకరు బాబా పాదాలను చేతులను పట్టుతున్నారు. అలా వారి సేవ జరుగుతూ ఉంది. బాబాకు అందరి మనోవృత్తులు తెలుసు. గత రాత్రి వాడాలో దేని గురించిన వాదోపవాదాలు జరిగాయని మెల్లగా అడిగారు. నేను బాబాతో జరిగిందంతా చెప్పాను. ఇటువంటి పరిస్థితుల్లో పాములను చంపాలా చంపకూడదా అని అడిగాను. బాబా ఒక్కటే విషయాన్ని చెప్పారు. పామైనా తేలైనా అన్నింటిలోనూ ఈశ్వరుడు విరాజమానుడై ఉన్నాడు. అందువలన అన్నింటినీ ప్రేమించాలి. ఈశ్వరుడు ఈ జగత్తుకు సూత్రధారి. అన్ని జీవులు ఆయన ఆజ్ఞానుసారం ప్రవర్తిస్తాయి. పాము గాని తేలు గాని ఈశ్వరుని ఆజ్ఞకు వ్యతిరేకంగా ప్రవర్తించవు. అందువలన ప్రాణులన్నింటినీ ప్రేమతో దయతో చూడండి. సాహసాన్ని వదిలి సహనాన్ని వహించండి. శ్రీహరి అందరినీ రక్షిస్తాడు అని చెప్పారు. ఈ విధంగా సాయిబాబా యొక్క కథలు అనేకం చెప్పవచ్చు. శ్రోతలు దీనిలోని సారాంశాన్ని గ్రహించాలి. తరువాత అధ్యాయం ఇంతకంటే మధురమైనది, భక్తి శ్రద్ధలతో కూడుకున్నది. భక్త దీక్షిత్ విపరీతమైన కఠిన పరిస్థితిలో మేఘను చంపడానికి సిద్ధపడతాడు. స్వస్తి శ్రీ సంతసజ్జన పేరిటము భక్త హేమాడ్ విరచితమైన శ్రీ సాయి సమర్థ సచరిత్రలో అపమృత్యు నివారణమను 22వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. శ్రీ సాయి సచరిత్ర 23వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ సీతారామచంద్రోభ్యాయ నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. జీవుడు వాస్తవానికి త్రిగుణాతీతుడు. కానీ మాయామోహితుడై తన సచ్చిదానంద స్వరూపాన్ని మరిచిపోయి శరీరమే తాను అని అనుకుంటాడు. ఆ శరీరాభిమానంతో నేను కర్తను, నేను భోక్తను అని తలచి అనర్థమైన జనన మరణ పరంపరలో పడి బాధపడతాడు. వాని నుండి బయటపడే మార్గాన్ని ఎరగడు. గురువు పాదాలయందు ప్రేమపూర్వకమైన భక్తి యోగమే అనార్థాలకు ఉపశమింపజేసే మార్గము. మహానటులైన శ్రీ సాయి రంగనాథులు భక్తులను ఆనందంలో రంజింపజేస్తారు. వారు అవతార పురుషులని మేము విశ్వసిస్తాము. కారణం వారి లక్షణాలన్నీ అవే. అయినా వారు నేను అల్లా యొక్క పాదదాసుణ్ణి వారు స్వయంగా చెప్పేవారు. సాక్షాత్తు అవతార పురుషులే అయినా లౌకిక వ్యవహారాలను, శుద్ధమైన వర్ణాశ్రమ ధర్మాలను చక్కగా ఆచరించి ప్రజలకు తెలియజేసేవారు. వారు ఎవరితోనూ ఎప్పుడూ పోల్చుకునేవారు కాదు. ఇతరులను కూడా పోల్చుకొనిచ్చేవారు కాదు. చరచరాలన్నిటిలో విశ్వభరుణ్ణి చూచేవారికి అనుకోవే ఆభరణము. వారు ఎవరిని తిరస్కరించేవారు కాదు. ఎవరిని తుచ్చంగా చూచేవారు కాదు.
అన్ని జీవులు యందు చైతన్య గనుడైన నారాయణను చూచేవారు. అనలా నేనే పరమేశ్వరుణ్ణి అని ఎప్పుడూ అనేవారు కాదు. నేను ఎల్లప్పుడూ పరమేశ్వరుని స్మరించే వారి పాదదాసుణ్ణి, యాదేహ్ అని చెప్పేవారు. అల్లా మాలిక్ అని స్మరించేవారు. సత్పురుషులు ఏ జాతికి చెందని వారు. వారు ఏమి తింటారు, ఎలా ప్రవర్తిస్తారు అన్న విషయాలు, వారి స్థితిగతులు మనకు అర్థం కావు. వారు ఎల్లప్పుడూ అన్నిటికీ అతీతులు. జడులైన జీవులను ఉద్ధరించడానికి పరోపకార పరాయణులైన సత్పురుషులు సృష్టి యందు అవతరిస్తారు. ఇదే సర్వేశ్వరుని కృప. పుణ్య సంశయం బాగా ఉంటేనే సత్పురుషులను గురించిన విషయాలను విని ఆనందించాలన్న కోరిక జనిస్తుంది. ఒకసారి ఒక యోగాభ్యాసి నానా చందూర్కర్ని వెంటబెట్టుకుని బాబా దర్శనానికి మసీద్కు వచ్చాడు. అతడు పతంజలి యోగ శాస్త్రాన్ని సమగ్రంగా అభ్యసించాడు. కానీ అతని అనుభవం చూస్తే అతనికి ఒక్క క్షణమైన సమాధి స్థితి సాధ్యమయ్యేది కాదు. సాయి మహారాజు యోగీశ్వర్లు. వారి అనుగ్రహం ఉంటేనే నా సంశయాలన్నీ తొలగిపోయి సమాధ్యావస్థ స్థిరపడుతుంది అని తలచి సాయిబాబాను దర్శించుకోగా అప్పుడు బాబా ఉల్లిపాయ నంచుకుంటూ రొట్టెను తింటూ కూర్చున్నారు. ఎండు చద్ది రొట్టెను, ఉల్లిపాయను బాబా నోటి వద్ద చూచి నా సందేహాలను ఇతడేం నివారించగలడు అని అతనికి అనుమానం కలిగింది. అతని మనసులో వికల్పం కలిగింది. అంతర్జ్ఞాని అయిన సాయి మహారాజు, నానా, ఉల్లిపాయను జీర్ణించుకొనగలిగిన వారే దాన్ని తినాలి. జీర్ణించుకునే శక్తి ఉన్నవారు దాన్ని నిశ్చయంగా తినవచ్చు అని అన్నారు. ఆ మాటలు విన్న యోగాభ్యాసి చకితుడయ్యాడు. విశ్వాసంతో సాయిని శరణుజొచ్చాడు. తర్వాత బాబా వచ్చి తమ ఆసనంపై కూర్చున్నారు. ఆ యోగాభ్యాసి మనసులో సంకల్ప వికల్పాలు లేకుండా శ్రద్ధతో బాబా వద్ద కూర్చున్నాడు. తన సందేహాలకు సమాధానాలను తెలుసుకొని బాబా విభూతిని, ఆశీస్సులను పొంది సంతోషంగా వెళ్ళిపోయాడు. ఇటువంటి అనేక కథలను శ్రవణం చేస్తే దుఃఖాలను, మోహాలనే అనార్థాల వెంటనే ఉపశమిస్తాయి. వీటి గుంట చిన్నదే అయినా అత్యంత దుర్గంధంతో కూడుకొని ఉన్న ఆ మురికి గుంటను పంది నిరతశయ సుఖమని అనుకుంటుంది. అట్లే జీవుడు, చిలుక వీరి పరిస్థితి ఒకటే. ఒకరు శరీరంలోనూ ఒకరు పంజరంలోనూ బంధింపబడి ఉన్నారు. చిలుకను స్వాతంత్రం లేకున్నా పరతంత్రమే బాగా ఉందనుకుంటుంది. కోపస్థ మండకం వంటి ఈ చిలుక దాని సర్వసుఖాలు పంజరంలోనే ఉన్నాయని అనుకుంటుంది. పాపం, దానికి స్వాతంత్రంలోని ఆనందం తెలియదు. కాముకులైన జీవుడు కూడా అట్లే. ఆహా, నా పంజరం ఎంత సుఖంగా ఉంది, ఈ ఊగటానికి బంగార కమ్మె ఎంత బాగా ఉంది, తలక్రిందులుగా వేలాడుతున్న కాలు కాస్తైనా కదలకున్నా పర్వాలేదు, నేను బాగా ఉన్నాను. బయట ఈ సుఖం లభిస్తుందా? తినటానికి దానిమ్మ గింజలు, రుచికరమైన మిరపకాయలు దొరకవు. నా సుఖాన్ని నేను చేతులారా వదులుకోవాలా అని అనుకుంటుంది. కానీ ఆ చిలుకను తగిన సమయం వచ్చిందా? అకస్మాత్తుగా ఎవరో కలిసి ప్రేమగా దాని వెన్ను తట్టి కళ్ళకు అంజనం వేస్తారు. ఆ స్పర్శతో శక్తిపాతమై కళ్ళు తెరుచుకొని పంజరం నుండి బయటపడి రెక్కలు విప్పుకొని గాలిలో ఎగురుతుంది. ఇక దానిని ఎవరు ఆపగలరు? ఎదుట విశాల జగత్తు కనిపిస్తుంది. యథేచ్ఛగా తినటానికి దానిమ్మ గింజలు, జామ పళ్ళు, స్వేచ్ఛగా విహరించడానికి వికలాకాశము. అప్పుడు స్వాతంత్ర్య సుఖాన్ని అనుభవిస్తుంది. అట్లే ఈ జీవన పరిస్థితి, ఈశ్వరానుగ్రహము, సద్గురు ప్రాప్తి రెండూ లభిస్తే బంధం విడిపోయి స్వాతంత్ర్య సుఖాన్ని అనుభవిస్తారు. భావికులైన శ్రోతల్లారా, ఇప్పుడు కాసేపు ప్రేమరసభరితమైన కథను వింటారా? గత అధ్యాయంలోని చమత్కారము బాబా మిరీకరుకు శ్యామను తోడుగా ఇచ్చి చిత్రీ పర్యటనను పంపారు. బాబా భవిష్య జ్ఞానంతో
పాము ద్వారా కలిగే విఘ్నాన్ని తెలుసుకొని మిరీకరును ఆ సమయానికి జరగబోయే ఆపదను చక్కగా సూచించారు. సూచన మాత్రమే కాదు, మిరీకరు వద్దన్న అతని అతని వెంట నివా అతని వెంట నివారణోపాయంగా శ్యామను బలవంతంగా పంపి అతన్ని ఆ కష్టం నుండి కాపాడారు. భక్త కళ్యాణ తత్పరుడైన బాబా అలా బాలా సాహెబ్ మిరీకరుకు గండాన్ని తప్పించి విచిత్రమైన అనుభవాన్ని కలుగు చేశారు. అంతకంటే ఘోరంగా శ్యామకు అకస్మాత్తుగా పాము కరిచిన పరిస్థితిలో బ్రతుకుతాడన్న ఆశ కూడా లేనప్పుడు బాబా అతన్ని మృత్యువు నుండి విముక్తుని చేశారు. ముందుగా ఈ కథ శ్రోతలకు చెప్తాను. ఇది కూడా ఒక బాబా లీల. పాము కాటు వేసినప్పుడు బాబా ఏం ఉపాయం చేశారో చూడండి. సుమారు 7 గంటలప్పుడు శ్యామ చిటికిన వేలును పాము ఏకాఏకి కాటేయగా అక్కడ విషం వలన మంట, భరించలేనంత అత్యంత వేదన, ప్రాణాంతరం వంటి ఈ బాధకు మాధవరావు భయభీతులై తనలో చింతింపసాగాడు. అతని శరీరము ఎర్రబారింది. ఆప్తులు, స్నేహితులు అందరూ కలిసి విరోబా గురి వద్దకు పద అని అన్నారు. అతని ప్రాణము అపాయంలో పడింది. నిమోన్కర్ వచ్చి విభూతిని తీసుకుని వెళ్ళు అని చెప్పాడు. మాధవరావు మసీదుకి పరుగు తీశాడు. బాబా ఏం చేశారు? బాబా చూపు శ్యామ చూపులో కలవగా బాబా చేసిన చమత్కారం చూడండి. అతన్ని పైకి రానివ్వకుండా బాగా తిట్టసాగాడు. బట్టు, పైకి ఎక్కవద్దు, ఎక్కావంటే ఖబర్దార్, పో క్రిందకి దిగిపో అంటూ గట్టిగా గద్దించారు. నిప్పులు చెరుగుతున్నట్లు బాబా కోపడ్డారు. బాబా ఎందుకింత కఠిన వచనాలను విసిరారు అని మాధవరావు చెగుతురయ్యాడు. వారి క్రోధాన్ని చూసి మాధవరావు చాలా గబారా పడ్డాడు. అతనికి ఏం తోచలేదు. వైద్యం సడిలిపోయి క్రిందనే కూర్చున్నాడు. తన దేవునికే కోపం వస్తే, బాబాయే తనను తిరస్కరిస్తే ఇక బ్రతికే ఉపాయమే లేదని మాధవరావు భయపడ్డాడు. ఘోరంగా మండిపోతున్న బాబా యొక్క క్రోధాన్ని చూచి వారి తిట్లను, శాపాలను విని ఎవరు మాత్రం గబారా పడరు. అది అటువంటి భయంకర పరిస్థితి. మసీదు నా పుట్టిల్లు. నేను సాయికి కన్న కొడుకును. మరి కన్న తల్లే బిడ్డను ఇవాళ ఇంతగా కోపడుతుంది ఎందుకు? పామును కాటేసింది అన్న వేదనను తల్లి దగ్గర కాక మరెక్కడ చెప్పు ఉంటాను. కానీ ఆ తల్లే తరిమేస్తే ఇక తన గతి ఏమిటి అని దీనంగా మొహం పెట్టాడు. బిడ్డకు కన్న తల్లి ఎట్లాగో మాధవరావుకు బాబా కన్న తల్లి. ఇటువంటి అనుబంధము అహర్నిశలో ఉండగా మరి ఈరోజు ఇదేం పరిస్థితి? తల్లే తన్ని తరిమేస్తే ఇక బిడ్డను ఎవరు రక్షిస్తారు? అప్పుడు మాధవరావు ప్రాణాల మీద ఆశకు నీళ్లు వదులుకున్నాడు. కొంతసేపు గడిచాక బాబా శాంతించారు. మాధవరావు ధైర్యం తెచ్చుకొని పైకి వెళ్ళి కూర్చున్నాడు. అప్పుడు బాబా, నీవు ధైర్యం వదలకు, ఏం చింతపడకు, నీవు బాగవుతావు. దయాళువైన ఫకీరు నిన్ను సంరక్షిస్తాడు. ఇంటికి వెళ్ళి సుస్థిరంగా కూర్చో. ఇంటి నుండి బయటికి ఎక్కడికి వెళ్ళకు. నిర్భయంగా నిశ్చితంగా ఉండు. నా మీద విశ్వాసముంచు అని చెప్పారు. శ్యామ ఇంటికి చేరుకునేసరికి బాబా తాత్యాతో కబురు పంపారు. అతన్ని నిద్రపోవద్దని చెప్పు. ఇంటిలోనే తిరుగుతుండాలి. నచ్చిన దాన్ని సుఖంగా తిని జాగ్రత్తగా ఉండమని చెప్పు. కాకాసాహెబ్ దీక్షిత్తో బాబా, రాత్రి కునుకు పడుతుంటుంది, అతన్ని నిద్రపోనివ్వకండి అని చెప్పారు. అలా జాగ్రత్త పడగా ఈ బాధ వదిలిపోయింది. వేలి మీద విషపు మంట కొద్దిగా ఉంది. తర్వాత అది కూడా పోయింది. ఎటువంటి భయంకరమైన గండం గడిచింది. ఇటువంటి ప్రేమమయ సాయిమాత భక్తుల కోసం కరుణతో కరిగిపోతారు. బట్టు, పైకి ఎక్కవద్దు అన్న శబ్ద ప్రహారాన్ని బాబా మాధవరావు పైన ప్రయోగించారా? కాదు. ఆ శబ్ద సంతానము మాధవరావును ఉద్దేశించి కాక కాటేసిన పాముపై తీవ్రంగా ప్రయోగించబడింది. ఎక్కావంటే ఖబర్దారు అన్న సాయి నోటి నుండి వెలువడిన తీక్ష్ణమైన ఆజ్ఞతో విష సంచారం ముందు ప్రసరించకుండా అక్కడే ఆగిపోయింది. అంత మాత్రమే కాదు,
పో క్రిందకి దిగిపో అన్న సాయి యొక్క మాటే పంచాక్షరి మంత్రము. దానితో తక్షణము విషం దిగిపోయింది. అంతే. లౌకికమైన పంచాక్షరి మంత్రము ఇతర ఉపాయాలకు అవసరం రాలేదు. ఈ విధంగా భక్తులకు ఆశ్రయమైన సాయి భక్తుల కష్టాలను తొలగిస్తారు. బాబా ఏ మంత్రవర్తన చేయలేదు. నీటిని బియ్యాన్ని మంత్రించి చల్లలేదు. మరి విషం ఎలా దిగిపోయింది? ఇది చమత్కారం కాదు. వారి నోటి నుండి వెలువడిన మాట మాత్రంతో మాధవరావు బాధ తగ్గిపోయింది. వారి కరుణకు అంతమంటూ లేదు. గత అధ్యాయంలో సూచించిన అద్భుతము రసభరితము అయిన మొత్తము కథనంతా శ్రోతలు శ్రద్ధగా వినండి. మునుపటి అధ్యాయంలో వర్ణించిన దానికంటే ఇది విశేషమైనది. సాయిబాబా ఎలా లీలలను చేస్తారో శ్రోతలు వింటారు. రసపూరితమైన ఈ కథలను వింటే గురువచనాల యందు దృఢ విశ్వాసం కలిగి కర్మ అకర్మ వికర్మలు తొలగిపోయి గురుచరణాల యందు నిష్ఠ ఏర్పడుతుంది. సులభాతి తరుణోపాయము ప్రపంచంలోని భయము బహుపద బాధాకరమైనది. మాయా సబుద్భుతమైన ఈ దుఃఖము కథాశ్రవణంతో విచ్ఛిన్నమై అఖండ ఆనందం కలుగుతుంది. ఒకసారి షిరిడీలో మహమ్మారి కలరా వ్యాధి వ్యాపించగా గ్రామస్తులు భయభీతులై గ్రామంలో దండోరా వేశారు. రహదారులన్నీ మూసివేశారు. కలరా వ్యాధి అధికమయ్యేసరికి గ్రామస్తులు చాలా కలవరపడ్డారు. ఇతర గ్రామాల వారు రాకూడదని ఆంక్షను విధించారు. అన్ని వ్యవహారాలు ఆగిపోయినాయి. ఊరిలో కలరా ఉన్నంత వరకు మేకను చంపరాదు. గ్రామ సరిహద్దులు దాటి ఏ బండి రాకూడదు అన్న నియమాలను పాటించసాగారు. గ్రామస్తులకు క్షత్రదేవతలపై ఉన్న ఈ మూఢ విశ్వాసం బాబాకు అస్సలు నచ్చలేదు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కి జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. వారి ఉద్దేశంలో అది జనుల అజ్ఞానం. అక్కడ ఊరివారు నియమాలను విధించడం, వానిని బాబా అతిక్రమించడం ఎలా జరిగిందో శ్రద్ధగా వినండి. గ్రామ పంచాయతీ వారి నియమాలను గ్రామస్తులు పాటించాలి. వానిని కాస్త ఉల్లంఘించిన పరిహారంగా జరిమానా చెల్లించాలి. శిక్ష పడుతుంది. బాబాకు ఆ శిక్ష భయం లేదు. వారు ఎప్పుడూ నిర్భయులు. వారు హరి చరణాలలో లీనమైన వారు. కలికాలాన్ని జయించిన వారు. ఓసారి వేరే ఊరి నుండి కట్టెలతో నిండిన ఒక బండి ఊరి శివారు వద్దకు రాగా అప్పుడు కఠిన పరిస్థితి ఏర్పడింది. ఊరి వారు తగువులాడుకోసాగారు. ఊరిలో కర్రలకు కరువుగా ఉందని ఊరి వారందరికీ తెలుసు. కానీ నియమాన్ని ఉల్లంఘించడం ఉచితం కాదని అందరూ బాధపడసాగారు. బండివాని వద్దకు వెళ్ళి బండిని వెనుకకు మరలించసాగారు. ఈ విషయం బాబాకు తెలిసి వెంటనే అక్కడికి చేరుకున్నారు. వారు స్వయంగా బండి ఎదుట నిలబడగా బండివానికి ధైర్యం కలిగింది. గ్రామస్తులు పట్టుదల వదిలిపోయింది. బండి గ్రామ శివార్లలోనికి వచ్చింది. అక్కడి నుండి బండిని మండప ద్వారం వద్దకు రప్పించి మండపంలో బండిని ఖాళీ చేశారు. ఎవరి నోటి నుండి ఒక్క మాటైనా రాలేదు. గ్రీష్మం గాని, శరత్కాలం గాని, హేమంతం గాని, వర్షాకాలం గాని, వసంత ఋతువు గాని మసీదులో ఎల్లప్పుడూ బాబా ధుని మండుతుంది. బాబా యొక్క నిర్ధారణ ఎంత పవిత్రమైనది, ఎంత విచిత్రమైనది. అగ్నిహోత్రం వలె బాబా యొక్క పవిత్ర ధుని అహోరాత్రులు ప్రజ్వలిస్తూ ఉంటుంది. కేవలం ఈ ధుని కోసమే బాబా కర్రలను కొని మండపం ఎదుట గోడకు రాసిపోసి ఉంచేవారు. సంత రోజున కర్రలు తెప్పించి పోగు చేసి ఉంచేవారు. వానిపైనే పొరుగు వారి కళ్ళు. తమకు లాభం కలిగే చోట నిర్లక్ష్యంగా ఉండేవారు అరుదు. బాబా పొయ్యిలోకి కట్టెలు లేవు.
పరపులలో లేందే పొయ్యి రాచుకోదు అని ఏవేవో కళ్ళబొల్లి మాటలు చెప్పేవారు. వారు కూడా తమ వాటాను తీసుకుని పోయేవారు. ఇతరులను కష్టపెట్టడం స్వార్థుల స్వభావం. మసీదులోని సభా మండపానికి ద్వారం లేదు, అందువల్ల వారికి మంచి అవకాశం. అవసరమున్న వారు మోసగాళ్ళు కూడా లాభం పొందేవారు. సాయిబాబా గొప్ప పరోపకారి. వారి ఉదారత్వాన్ని ఎలా వర్ణించను? పైకి కఠినంగా కనిపించిన వారి అంతరంగం అత్యంత కోమలం. వారి మహిమ అగాధం. నిరభిమానంగా వారి చరణాలకు అభివందనం చేస్తేనే వారిని అవగాహన చేసుకోగలం. పరమేశ్వరుడు చరాచరాలలో వ్యాపించి ఉన్నాడని నిరంతరం గుర్తుంచుకొని ఎవరితోనూ వైరం తెచ్చుకోకూడదు. సృష్టి అంతటా దిశ దిశలు, ముందు వెనుక లోపల బయట పరమేశ్వరుడు నిండి ఉన్నాడని తెలుసుకున్నవారు ఎవరినైనా చెడు బుద్ధితో చూస్తే బాబా బాధపడేవారు. సాయిబాబాకు సంపూర్ణ వైరాగ్యం ఉన్నా సమాజ వ్యవస్థను రక్షించడానికి, తమను ఆశ్రయించిన వారికి మార్గదర్శకంగా ఉండడానికి ప్రాపంచకుని వల్లే ఆచరించేవారు. ఈ మహాత్ముని నమ్రతను వింటే ఆశ్చర్యం కలుగుతుంది. భక్తుల ఎడ వారి ప్రేమ కనిపిస్తుంది. వారి అవతారం సార్థకం. వారి హృదయంలో దీనుల ఎడల అమితమైన వాత్సల్యం. వారికి వినమ్రత చాలా ఇష్టమని కోటానుకోటి అనుభవాలు చెప్పవచ్చు. వారు ఉపవాస తపవాసాలు ఎప్పుడు చేసి ఎరుగరు. హఠయోగాది సాధనాలతో శ్రమించేవారు కాదు. రుచిగా కమ్మగా కావాలని ఎన్నడూ కోరుకునేవారు కాదు. ఆహారాన్ని కొంచెంగానే సేవించేవారు. కొన్ని ఇళ్లకు నియమంగా వెళ్ళి చద్దివో ఎండువో రొట్టెలను అడుక్కునేవారు. ఇదే వారి నిత్య భిక్ష. వారు జిహ్వను అదుపులో ఉంచేవారు. వారు జిహ్వ యొక్క కోరికలను తీర్చేవారు కాదు. మృష్టాన్నాలను ఆశించేవారు కాదు. ఏది లభించినా లభించకపోయినా సంతుష్టపడేవారు. అలా ప్రాణధారణను చేసుకుంటూ నిరభిమానంగా ఉంటూ జ్ఞానానికి మోక్షానికి సాధనమైన శరీరాన్ని రక్షించుకునేవారు. వారి శాంతియే వారి భూషణం. వారికి మాలలు, అలంకరణలు, విభూది మరియు చందన అర్చనలు అవసరం లేదు. శ్రీ సాయి పూర్ణ పరబ్రహ్మ. అతి పావనము, బోధదాయకము, భక్తి ప్రధానము అయిన ఈ ఆఖ్యానాలను శ్రద్ధగా శ్రవణం చేసిన వారి మాయా భ్రమ తొలగిపోతుంది. భావార్థులైన శ్రోతలు జతగూడినప్పుడు సాయి యొక్క నిధి తెరుచుకుంటుంది. వ్యర్థంగా కుతర్కం చేసేవారికి ఇది అర్థం కాదు. అమాయక భక్తులు ఆ ప్రేమను అనుభవించగలరు. ఇక తర్వాతి కథానుసంధానం. శ్రోతలు ఏకాగ్ర మనసుతో వింటే ప్రేమ ఉప్పొంగి కళ్ళల్లో ఆనందాశ్రువులు నిండుతాయి. బాబా చాతుర్యం ఎంతటిది! వారి యుక్తి ప్రయుక్తులలోని మర్మాన్ని సద్భక్తితో తెలుసుకున్న వారు తరచూ అనుభవాలను పొందుతారు. ఈ సాయి చరిత్ర పీయూషపానం. దానిని శ్రద్ధగా ఆదరించి గురు చరణాలలో మనసు ఉంచి కథానుసంధానాన్ని వినండి. ఈ కథ అపూర్వమైన ఆనందరస భోజనం. దీనిని సేవించినప్పుడు శ్రోతలు త్వరపడకూడదు. రకరకాల పదార్థాలలోని విశిష్టతను యథేచ్ఛగా చవి చూడాలి. కట్టెల బండి కథ చాలు. అంతకంటే విలక్షణమైన మేక కథ వృత్తాంతాన్ని వింటే శ్రోతలకు ఆశ్చర్యం, గురుభక్తులకు ఆనందం కలుగుతుంది. ఓసారి ఒక తమాషా జరిగింది. ఎవరో మరణానికి సిద్ధంగా బకచిక్కి ఉన్న ఒక మేకను తెచ్చారు. దానిని చూడడానికి జనం వచ్చారు. యజమాని గాని ఏ దిక్కు ముక్కు లేని వారిని రక్షించేవారు సాయిమాత. బలహీనులు, రోగగ్రస్తులు, దుఃఖితులు మసీదులో సేద తీర్చుకుంటారు. మేకను తెచ్చినప్పుడు బడే బాబా దగ్గరే ఉన్నాడు. ఒక్క దెబ్బతో దీనిని చంపేసి బలి ఇవ్వు అని బాబా అతనితో చెప్పారు. ఈ బడే బాబా ఎంత గొప్పవాడు! బాబాకు కుడి చేతి వైపు కూర్చునేవాడు. ఇతడు ముందు చిలుం పీల్చిన తరువాత బాబా చిలుం సేవించేవారు. బడే బాబా లేకుండా బాబా ఏ పని చేసేవారు కాదు. అతడు భోజనం చేయకుండా బాబా భోజనం చేసేవారు కాదు. ఒకసారి దీపావళి వంటి పండుగ రోజులున పళ్ళాల నిండా పక్వాన్నాలు వడ్డించారు. పంక్తిలో అంతా తమ తమ స్థానాలలో కూర్చున్నారు. బడే బాబా అలిగి వెళ్ళిపోయాడు. బడే బాబా పంక్తిలో లేకుండా సాయిబాబా అన్నము తినరు. సాయిబాబా ఆహారం తీసుకోకపోతే ఇతరులు ఎలా తింటారు? అందువలన అందరూ వేచి ఉండి చివరకు బడే బాబాను వెదికి పట్టుకొని వచ్చారు. అతడు పంక్తిలో కూర్చున్నాక బాబా ఆహారాన్ని సేవించారు. జరుగుతున్న కథను వదిలి బడే బాబా గురించి తెలియజేయాలనిపించింది. దీనిని అడ్డుకథ అని తలవకండి. బడే బాబా
బాబా యొక్క అతిథి. భోజన సమయానికి సభా మండపంలో బాబా పిలుపు కోసం చెవులు అంటే అటే ఉంచి కింద కూర్చునేవాడు. రెండు వైపులా 2 పంక్తులు ఉంటే మధ్య భాగంలో బాబా విరాజమానులయ్యేవారు. బాబాకు ఎడమ వైపున బడే బాబా స్థలం ఖాళీగా ఉండేది. నైవేద్యాలన్నీ పళ్ళాలలో వడ్డించాక ఆ పళ్ళాలను పంక్తిలో పెట్టాక భోజన సమయం రాగా భోజనం చేసేవారు. తమ తమ స్థానాలలో కూర్చునేవారు. అప్పుడు బాబా స్వయం పరమ ఆదరంగా ఉచ్చస్వరంతో బడేమియా అని పిలవగా అతడు వెంటనే వందనం చేస్తూ పైకి వచ్చేవాడు. నిష్కారణంగా అన్నంపై అలిగిన వానిని ఆదరించడమా? ఆహారాన్ని అవమానపరిచిన వారికి ఇంత గౌరవం ఎందుకు అంటే బాబా లౌకిక వ్యవహార పద్ధతిని తాము స్వయంగా ఆచరించి చూపారు. భోజన పంక్తిలో అతిథికి పెట్టకుండా అన్నం సేవించడం ఉచితం కాదు. గృహస్థుల ఈ ధర్మాన్ని బాబా ఎప్పుడూ ఉల్లంఘించలేదు. భక్తుల ఆపదలను తొలగించే పనులు వారు స్వయంగా ఆచరించేవారు. అతిథి పూజతో ఇష్టప్రాప్తి. దానివలన అరిష్టాలు తొలగిపోతాయి, లేకపోతే విఘ్నాలు నిశ్చయం. అందువలన శిష్టులు అతిథులను పూజిస్తారు. అతిథి భోజనం చేయకుండా ఉంటే పశు పుత్ర ధన ధాన్య వినాశనం. అతిథిని ఉపవాసం ఉంచితే అనర్థాన్ని ఆహ్వానించినట్లే. సాయి సమర్థులు బడే బాబాకు ప్రతిరోజు 50 రూపాయలు దక్షిణ ఇచ్చేవారు. అతనికి వీడ్కోలు చెప్పడానికి స్వయం 100 అడుగులు అతని వెంట వెళ్ళేవారు. మేకను బలి ఇమ్మని ఆ బడే బాబాకు మొదటి అవకాశాన్ని ఇస్తే దీనిని ఊరికినే ఎందుకు వధించాలి అని అన్నాడు. అక్కడే ఉన్న మాధవరావుతో బాబా శ్యామా నీవైనా కత్తి పట్టుకురా, ఈ మేకను కోద్దాం వెళ్ళు అని ఆజ్ఞాపించారు. మాధవరావు గొప్ప భక్తుడు. రాధాకృష్ణబాయి వద్దకు వెళ్ళి కత్తిని పట్టుకొని వచ్చి బాబా ముందు ఉంచాడు. మాధవరావు కత్తిని పట్టుకు రావడానికి శ్రమపడినా అతడు కత్తి లేకుండా వచ్చి ఉంటే అది బాబాకు నచ్చేది కాదు. ఇంతలో ఈ విషయం రాధాకృష్ణబాయి చెవిలో పడి ఆమెకు దయ కలిగి కత్తిని వెనుకకు తెప్పించుకునింది. మాధవరావు మరో కత్తిని పట్టుకుని రావడానికి వెళ్ళి తన చేతులతో ఆ హత్య జరగకూడదని వాడాలోని కూర్చునుండి పోయాడు. తర్వాత కాకా దీక్షత్తు మనసును పరీక్షించాలని బాబా నీవు వెళ్ళి కత్తిని పట్టుకుని ఆ మేకను వధించి దానిని బాధ నుండి విముక్తి చేద్దాం అని ఆజ్ఞాపించారు. కాక అపరంజి బంగారమని బాబాకు తెలిసినా దానిని కాల్చి పుటం పెడితే తప్ప జనులకు విశ్వాసం కుదరదు. బంగారం మంచిదా కాదా అని గీటురాయి మీద పరీక్షించకుండా జనం ఒట్టి మాటలను నమ్మరు. విలువ రావడానికి రత్నం సమ్మెట పోట్లను సహించాలి. అట్లే సుత్తి దెబ్బలు సహించకుండా రాతికి దివ్యత్వం రాదు. కాక బాబా మెడలోనే తాయెత్తు. అయినా ఇతరులకు విషయం ఎలా తెలియజేయాలి? రత్నాన్ని పరీక్షించేవారు దానికి తీగ కట్టి అగ్నిలో వేస్తారు. సత్పురుషుల వచనాలను సందేహించే వారి సంకల్పం వ్యర్థం, వారి మాటలు సారహీనం. వారు పరమార్థాన్ని కించిత్తైనా సాధించలేరు. గురువచనాలు వందనీయమని తలిసే వారి స్వార్థం పరమార్థం సఫలీకృతమవుతాయి. కానీ వారి ముందు దోషాన్ని కుటిలత్వాన్ని చూచేవారు అధపతనాన్ని పొందుతారు. గురు సేవా తత్పరులు, గురు ఆజ్ఞయందు గౌరవం ఉన్నవారు తమ ఇష్టాలను ఆలోచనలను గురు శిరస్సుపై ఉంచుతారు. గురువు ఆజ్ఞను పాలించే సేవకులు స్వతంత్రంగా ఆలోచించరు. గురువు ఆజ్ఞను ఎప్పుడు పాటించేవారు మంచి చెడులను సారాసారాలను చూడరు. వారి చిత్తం సాయి నామస్మరణలో, దృష్టి సాయి సమర్థుని చరణాలలో ఉంటుంది. మనోవృత్తి సాయి ధ్యాన ధారల యందు ఉంటుంది. వారి శరీరం సాయి కొరకే. గురువు ఆజ్ఞాపాలను రెండిటిలో ఒక క్షణమైన ఆలస్యం సహింపరానిది. ఇది విలక్షణమైన విధానం. దీక్షత్తు శుద్ధ సత్వగుణ కల ధీరుడు. మహా మేరు పర్వతం వలె దృఢ నిశ్చయం కలవాడు. మేక ప్రాణాలను ఎలా తీయాలా అన్న ఆలోచన అతనికి సోకనే లేదు. అమాయకమైన మేక చస్తుంది, దాని ఆత్మ తల్లడిల్లుతుంది. స్వచ్ఛమైన తన చరిత్రకు అప్రదిష్ట, పైగా మహా పాపం పైన పడుతుంది అన్న ఆలోచనలే అతనికి లేవు. ఆజ్ఞాభంగం పాపం, ఆజ్ఞా పరిపాలన అంటే పుణ్యం లేదు. గురువు ఆజ్ఞా పరిపాలన కంటే పుణ్యం
లేదు. గురువు ఆజ్ఞయే ప్రమాణమని తలచే అతని కోమల అంతఃకరణంలో విచిత్రమైన ప్రేరణ కలిగి మేక ప్రాణాలు తీయడానికి ఉద్యుక్తుడయ్యాడు. బాబా ఆజ్ఞానుసారం సాటేవాడకు వెళ్ళి ఆయుధాన్ని తెచ్చి మేకను వధించడానికి సిద్ధమయ్యాడు. కించెత్తైనా సంకోచించలేదు. గురువు ఆజ్ఞ పరిపాలనే వీరుల లక్షణమని తలచి మనసును దృఢం చేసుకొని కత్తిని చేతపట్టుకున్నాడు. దీక్షిత్ పవిత్రమైన బ్రాహ్మణ వంశంలో జన్మించి పుట్టినది మొదలు అహింసా వ్రతాన్ని ఆచరించినవాడు. మరి ఇతనికి ఇలాంటి సందర్భంలో చేతులలా వస్తాయి? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై। సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై। గురువాజ్ఞ పాలనకు మనసులో గట్టిగా నిశ్చయించుకున్నాడు. కానీ గుండె దడదడలాడింది, శరీరం చెమటలు పట్టింది. కాయా వాచ మనస శబ్ద ప్రహారమే తెలియనివాడు శాస్త్ర ప్రహారం చేయటమా? ఎంత కఠినమైన సంఘటన! గురువచనాలను అవమానించిన వారికే వేరుగతి లేదు. పైగా వారి పూర్వపుణ్య కర్మ నిశ్చయంగా నశిస్తుంది. గురువు ఆజ్ఞ పరిపాలనే భూషణాలలో భూషణం. శిష్యుని అర్హతకు ఇదే గుర్తు. గురువు ఆజ్ఞ ఉల్లంఘనం మహాపాపం. గురువు ఆజ్ఞను ఒక క్షణమైన ఆలస్యం చేయకుండా పాటించాలి. అలా చేయటంలో సందేహించేవాడు దౌర్భాగ్యుడు. కొమ్ములు లేని నరపశువు గురువు ఆజ్ఞను పాటించడానికి ముహూర్తాలు, శుభశుభాలు, ఇప్పుడు తరువాత అన్నవి అవసరం లేదు. ఏమీ ఆలోచించకుండా వెంటనే ఆజ్ఞను పాలించేవాడు వివేకి. అలా కాక ఆలస్యం చేసేవాడు దౌర్భాగ్యుడు. దీక్షిత్ ఒక చేతిలో పంచెను నడుముకు బాగా బిగించి రెండవ చేతితో కత్తిని పుచ్చుకొని చొక్కాను చేతిపైకి జరుపుకుంటూ మేక వద్దకు వచ్చాడు. ఇదేం విచిత్రం! కాకా మనసులోని కోమలత్వం ఎక్కడికి పోయింది అని గ్రామస్తులు ఆశ్చర్యపడ్డారు. ముసల్మాను మాంసాహారి అయిన ఫకీరు బాబా మేకను చంపటానికి వెనుకాడి కత్తిని పట్టుకోనప్పుడు కాకా ఎలా సిద్ధమయ్యాడు? మహాపురుషులు వజ్రం కంటే కఠినంగాను, కుసుమాల కంటే కోమలంగాను ఉంటారని అంటారు. అది నిజమే. దీక్షిత్ కత్తి పట్టుకున్న చేయిని పైకి లేవనెత్తి, బాబా ఒకసారి చెప్పండి, దీనిని చంపేయనా అని అడిగాడు. శాస్త్రధారణ ఆర్తులను రక్షించటానికి కదా. ఆ అస్త్రంతో నిరాపరాధ మేకను చంపటమా? గురుసేవకే ప్రాణాలను అంకితం చేసిన వారికి సంకోచమా? దీక్షిత్ మేకను చంపాలని త్వరపడిన అతని హృదయంలోని కరుణ వలన చేయి వెనుకకే కానీ ముందుకు సాగటం లేదు. ఇంకా చూస్తున్నావేమి, చంపేసేయ్ అన్న బాబా చివరి ఆజ్ఞను విని దీక్షిత్ ఆవేశంగా దెబ్బ కొట్టడానికి వంగాడు. కత్తిని పైకెత్తాడు. మేకకు పోయే కాలం వచ్చింది. అయినా దానిని రక్షించేవాడు భగవంతుడు. అతని దయ తక్షణం దానికి ప్రాప్తించింది. ఇప్పుడు కాకా తప్పక వధించేసేలా ఉన్నాడని అపాయాన్ని గ్రహించిన సాయిమాత, వద్దులేరా, ఊరుకో, బ్రాహ్మణుడవై ఇంత కఠోరంగా హింస చేయడానికి సిద్ధమయ్యావు, నీ మనసుకు ఆలోచనే లేదా అని అడిగారు. ఈ మాటలు విని దీక్షిత్ కత్తిని పడవేశాడు. అందరికీ ఆశ్చర్యం కలిగింది. మేకకు ప్రాణదానం జరిగింది. గురుభక్తి శిఖరాన్ని అధిష్ఠించింది. అప్పుడు కాక కత్తి పడేసి ఏమన్నాడో వినండి. బాబా, మీ అమృతవచనాలు మాకు ధర్మశాసనం. మేము రెండో ధర్మాన్ని ఎరుగం. మాకు సిగ్గు లజ్జ లేవు. గురువచన పాలనే మా కర్తవ్యం. ఇదే మాకు వేదం. గురువు ఆజ్ఞ పరిపాలనే శిష్యుల శిష్యత్వం. అదే వారికి భూషణం. అలా కాక గురువు ఆజ్ఞను ధిక్కరించటం దోషం. సుఖమైనా కష్టమైనా మాకు ఫలితంపై దృష్టి లేదు. విధి ప్రకారం జరిగేది జరుగుతుంది. మా గురించిన చింత పరమేశ్వరునికే. మాకు తెలిసిందల్లా ఒక్కటే, మీ స్వరూపాన్ని కళ్ళల్లో నింపుకుని ఎల్లప్పుడూ మీ నామాన్ని ధ్యానించటం, అహర్నిశలు మీ ఆజ్ఞ కింకరులమై ఉండటం. హింస అహింస మేమెరుగం. మమ్ము తరింపచేసేవి సద్గురు చరణాలు. గురువు ఎందుకొరకు ఆజ్ఞాపించారని మేము ఆలోచించం.
ఆజ్ఞాపాలనే మా కర్తవ్యం. గురువు ఆజ్ఞ స్పష్టంగా తెలిసాక యుక్తయుక్తాలను ఇష్టాలను ఆలోచించే శిష్యులు సేవాభ్రష్టులై నష్టపోతారు. గురువు ఆజ్ఞను ఉల్లంఘించటం జీవుని అధఃపాతనం జీవుని అధఃపాతనం. గురువాజ్ఞ పరిపాలన ముఖ్యమైన ధర్మాచరణ. మనసు గురుచరణాలలో ఉండాలి. ప్రాణాలు ఉండని పోని మాకు గురువు ఆజ్ఞయే ప్రమాణం. దాని ఫలితం గురువుకు తెలుసు. మేము మంచి చెడు ఎరుగం, స్వార్థ పరమార్థం ఎరుగం. ఒక గురు కార్యార్థం జీవించడమే మాకు తెలుసు. అదే మా పరమార్థం. గురువు మాటకు విధి నిషేధాలు ఉండవు. గురువు ఆజ్ఞాపించిన కార్యమే శిష్యుని లక్ష్యం. శిష్యుని కష్టాలు గురువు శిరసుపై ఉంటాయి. మేము మీ ఆజ్ఞకు దాసులం. యోగ్యాయోగ్యాలను ఆలోచించం. అవకాశం వచ్చినప్పుడు ప్రాణాలు సైతం వెచ్చించైనా గురువచనాలను పాటిస్తాం అని చెప్పాడు. కరుణ స్వభావం గల అతని మనసు పాషాణంలా కఠినంగా కాగా, కసాయి కూడా సాహసించని పనిని బ్రాహ్మణుడై కూడా చేయటానికి సిద్ధమయ్యాడు. ఇదంతా శ్రోతలకు నమ్మటానికి కష్టమనిపిస్తుంది. కానీ ఇది సద్గురువు చేసిన గారడి. గురువచనాలను ఒక్కసారి పాటిస్తే అందులోని రహస్యం తెలుస్తుంది. ఒకసారి గురువును ఆశ్రయించి వారి చరణాల యందు సంపూర్ణ విశ్వాసం ఉంచితే చాలు. ఇక శిష్యుని చింత గురువుది. ఇక ఏ శ్రమ చేయవలసిన అవసరం లేదు. అతని బాధ్యత గురువుదే. కనుక ఎల్లప్పుడూ గురువు పాదాలను విశ్వసించే వారికి ఏ భయమూ ఉండదు. అతని ఆత్మవిశ్వాసం గురువే. ఒడ్డుకు చేర్చువారు గురువే. ఉత్తమ, మధ్యమ, అధమ అని శిష్యులు 3 రకాలుగా ఉంటారు. ఒక్కో రకాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తాను. గురువు యొక్క మనోభిష్టాన్ని తెలుసుకుని వారి ఆజ్ఞ కోసం ఆగక, వారు చెప్పకముందే దానిని వెంటనే పాటించటం ఉత్తమ శిష్యుని లక్షణం. గురువు ఆజ్ఞను తుచ్చ తప్పకుండా అక్షరం ఆలస్యం చేయకుండా పాలించేవారు ప్రథమ శిష్యులు. గురువు ఆజ్ఞాపించినప్పుడు చేస్తే చేస్తానంటూ జాప్యం చేస్తూ అడుగడుగునా పొరపాటు చేయటం అధమ శిష్యుని లక్షణం. గురువు వద్దే ఉన్న అంతరంగంలో నిత్యానిత్య వివేకం, పరమ వైరాగ్యం లేకపోతే గురువు వారిని ఎలా అనుగ్రహిస్తారు? నిరంతరం గురుచరణాలను ఆశ్రయించి ఉన్న వారి కోరికలను ఆప్తబంధువైన పరమేశ్వరుడు తీర్చి వారిని నిష్కాములుగా వారి మనసులను నిశ్చలంగా మారుస్తాడు. నిస్వార్థమైన శ్రద్ధ, ప్రబలమైన ప్రజ్ఞాబలం, దృఢమైన సహనం ఉంటే పరమార్థం నిశ్చయం. ఇక్కడ హఠయోగం, ప్రాణాయామం, సమాధి వగైరా అవసరం లేదు. ఈ సాధనలన్నీ మనకు అర్థం కానివి. శిష్యుడు బాగా శిక్షణ పొందితే ఇక సద్గురువు యొక్క అనుగ్రహానికి ఏం ఆలస్యం? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद బాబూజీకి జై. గురువు ఎల్లప్పుడూ వారి కరుణను ప్రసాదించడంలో తత్పరులై ఉంటారు. సగుణ సాక్షాత్కారాన్ని భక్తులు మాత్రమే అనుభవిస్తారు. భావికులకు భక్తి కలుగుతుంది. ఇతరుల మనసులలో డాంబికం. తరువాత బాబా కాకాతో, ఈ నీళ్ల డబ్బా పట్టుకో, నేను ఇప్పుడు హలాల్ చేసి దీనికి సద్గతిని కలిగిస్తానని అన్నారు. అసలే ఆ మేక చావుకు సిద్ధంగా ఉంది. అక్కడే దగ్గరలో తకియా ఉంది. ఫకీరు బాబాకు సమయానికి సరిగ్గా ఒక ఆలోచన తట్టింది. ఆ మేకను తకియాలో వధించడానికి బాబా అనుమతిని తీసుకున్నాడు. కానీ అక్కడ నుండి తీసుకొని వెళుతుంటే మేక దారిలోనే చచ్చిపోయింది. మేక చావడం తప్పదని అందరికీ తెలుసు. ఆ విషయాన్ని గ్రహించి సరియైన సమయంలో బాబా ఆ లీలను చూపించారు. సద్గురువును శరణుదొచ్చిన వారు సద్గురు స్వరూపులైపోతారు. సైంధవం సాగరంలోనికి స్థానానికి వెడితే అది మరలా బయటకు రాగలదా?
ఈ జగత్తులో సుఖదుఖాలను అనుభవించే భోక్త జీవుడు, ప్రపంచంలోని సుఖదుఖాలను ప్రసాదించేవాడు పరమేశ్వరుడు. కానీ మోక్షప్రదాత ఒక్క సద్గురువే. వారు ఐత్మైక్యత ఆత్మ ఐక్యతకు నిధి. సద్గురువు హృదయంలో దయ కలిగితే వారు దివ్య దృష్టిని ప్రసాదిస్తారు. దానితో ఈ సకల సృష్టి ఒక్కసారిగా మాయమవుతుంది. హేమాడ్ పంతు సాయి చరణాలకు శరణతొచ్చి శరీరాభిమానాన్ని వదిలివేసి, బాబా నన్ను నిరభిమానంగా ఉంచండి అని ప్రార్థిస్తున్నాడు. తరువాత 2 అధ్యాయాలలో పరిహాసాలతో సాయి మహారాజ్ తయారు చేసిన హాస్యరస భోజనంలోని విశేషాన్ని గ్రహించండి. పైకి వినోదంగా కనిపించినా అది అత్యంత జ్ఞానదాయకం. అర్థం చేసుకున్న భక్తులు పరమ సుఖాన్ని పొందుతారు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్పంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో గురుభక్తి లీలా దర్శనమును 23వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయి సచ్చరిత్ర 24వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయే నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. గత అధ్యాయంలో కరుణామయులైన సాయి సద్గురువు వినోదాలతో హాస్యాలతో కూడా ఎలా బోధించారో చెప్తానని మాట ఇచ్చాను కదూ. నేను చెబుతానని అనడం అహంకారం. గురు చరణాలలో నిరహంకారం ఉండాలి. అప్పుడే కథ చక్కగా సాగుతుంది. ఇక శ్రద్ధగా వినండి. సాధు సజ్జనులు మహాపురుషులు ఎల్లప్పుడూ మేఘాలు లేని ఆకాశం వలె స్వచ్ఛంగా, నిర్మలంగా, నిష్కల్మషంగా, పరిశుద్ధంగా, నిర్దోషులై ఉంటారు. సాయి మహారాజ్ యొక్క ఆరాధన స్వార్థానికి పరమార్థానికి సాధనం. అంతేకాక సస్వరూపానుసంధానానికి సహాయపడుతుంది. దానివల్ల మనసుకు శాంతి కలుగుతుంది. తమ హితాన్ని సాధించేవారు ఈ కథల యందు శ్రద్ధ ఉంచాలి. దానితో సహజంగా పరమానందాన్ని అనుభవిస్తారు. జీవితం సార్థకమవుతుంది. శ్రవణంలో మనసుకు విశ్రాంతి కలిగి భవభయ భ్రాంతి తొలుగుతుంది. పరమానంద ప్రాప్తి కలుగుతుంది. శ్రోతలకు సద్గతి తప్పక కలుగుతుంది. అంతర్సాక్షి అయిన సాయి సమర్థులు భక్తుల మనోభావాలను సంపూర్ణంగా తెలుసుకుంటారు. తమ కర్తవ్యాన్ని పాలించి తన మాట నిలబెట్టుకుంటారు. బుద్ధిని ప్రేరేపించే సాయి సమర్థులు తమ వచనాలను తామే తెలియజేస్తారు. స్వార్థాన్ని పరమార్థాన్ని సాధింపజేసే ఆ వచనాలు నా యథాశక్తి చెబుతాను. జనులు అంధులు కారు, రాత్రివేళ చూడలేని వారు కాదు. కళ్ళు ఉండి జనులు గుడ్డివారు. కేవలం శరీర తాదాత్మ్యం వలన తమ హితాన్ని తెలుసుకోలేకున్నారు. ఈ శరీరం ఎలా ఉంది అంటే ఒక్క క్షణమైనా దీనిని విశ్వసించలేం. అందువలన చేతులు జోడించి ఒక్క క్షణం ఈ కథారసాన్ని చవిచూడమని ప్రార్థిస్తున్నాను. వినోదాలు పరిహాసాలు అందరికీ ప్రీతి. బాబా పద్ధతి అలౌకికం. వారు పరిహాసంలో నుండి కూడా అందరికీ హితకరమైన బోధను చేసేవారు. జనులు ఎగతాళిని ఇష్టపడరు, కానీ బాబా యొక్క పరిహాసాన్ని కోరుకునేవారు తమ వంతు ఎప్పుడు వస్తుందా అని ఇష్టంగా ఎదురు చూసేవారు. సాధారణంగా ఎవరికి పరిహాసం ఇష్టముండదు. ఈ పరిహాసం పరమ ఇష్టం. పైగా అభినయంతో కూడినదైతే అది కార్యాన్ని తప్పక సిద్ధింపజేస్తుంది. అభినయాలతో, మందహాసవదనంతో, నయన విలాసాలతో, హాస్య రసంతో నిండిన పరిహాస రసాన్ని వర్ణించలేం. ఇప్పుడు పరిహాసంలో నుండి పరమార్థాన్ని ఉత్పన్నం చేసే ఒక చిన్న ఉపదేశాన్నిచ్చిన అభినవమైన ఈ అనుభవ కథను చెప్తాను. శ్రద్ధగా వినండి. షిరిడీలో ప్రతి ఆదివారం పెద్ద సంత జరుగుతుంది. ఆరుబయట డేరాలు వేయబడతాయి. బాగా వ్యాపారం జరుగుతుంది. అక్కడే దారి పక్కన కూరగాయల రాసులుంటాయి. నూనె, తమలపాకులు అమ్మేవారు తమ సరుకులను పెట్టుకొని దారి ప్రక్కన కూర్చుంటారు. ఒక ఆదివారం మధ్యాహ్నం నేను బాబా వద్ద కూర్చొని వారి పాద
సంవాహన చేస్తుండగా ఒక విశేషం జరిగింది. అది మధ్యాహ్నం దర్బారు. రోజుకు మళ్ళీ జనం కిక్కిరిసి ఉన్నారు. పైగా ఆదివారపు సంత. చాలామంది జనం చేరారు. నేను బాబా ఎదుట కుడివైపుగా కూర్చొని తల వంచుకొని నామాన్ని స్మరిస్తూ బాబా పాదసేవ చేస్తున్నాను. మాధవరావు ఎడమ ప్రక్క, వామన్రావు కుడివైపు, శ్రీమంతుడైన బుట్టి తమ స్థలాలలో సేవ కొరకు కూర్చున్నారు. కాకా కూడా అక్కడే కూర్చున్నాడు. ఇంతలో మాధవరావు, అన్నా సాహెబ్, ఇక్కడ ఉన్న ఈ గింజలు ఎక్కడివి అని నవ్వాడు. అలా అవి కోటు చేతిని వేలితో తాకగా కోటు చేతి మడతలోని గింజలు పైకి వచ్చాయి. అవి ఏమిటా అని ఎడమ మోచేయి చాచి చూద్దును కదా, టపటపమని వేసిన శనగ గింజలు కిందకు రాలాయి. వారిని భక్తులు ఏరడం చూచాను. అలా ఏరి పోగు చేసినవి 25 శనగ గింజల దాకా ఉన్నాయి. ఆ పరిస్థితి పరిహాసానికి కారణమైంది. అది ఎలా జరిగింది? తర్కం పైన తర్కం. శనగ గింజలు కోటులోకి ఎలా వెళ్ళాయి అని అందరికీ ఆశ్చర్యం కలిగింది. కాకి కోటు మడత ఎంత? దానిలో ఈ శనగ గింజలు ఎక్కడి నుండి వచ్చి చేరాయో నిశ్చయంగా ఎవరికీ తెలియదు. నేను నామాన్ని జపిస్తూ పాదసేవ చేస్తుండగా ఈ పప్పు గింజల కథ ఎలా ఉత్పన్నమైంది? ఎంతో సేపటి నుండి సేవ చేస్తుంటే అవి రాలలేదేం? అంతసేపు అవి అక్కడ ఎలా ఉన్నాయి అని అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఎక్కడి నుండి శనగ గింజలు అక్కడికి వచ్చాయి? కోటు మడతలో ఎలా ఉన్నాయి అని ఆశ్చర్యపడుతుండగా బాబా ఏమన్నారో వినండి. బోధనా పద్ధతి విలక్షణమైనది. అనేకుల పద్ధతి అనేక రకాలుగా ఉంటుంది. బాబా వారి వారి స్థితిగతులను బట్టి బోధిస్తారు. ఆ మహారాజు యొక్క శిక్షణా పద్ధతి విచిత్రం. ఆనందంగా ఉండే ఆ పద్ధతి ఎప్పుడూ గుర్తుంటుంది. నా అనుభవంలో అటువంటి దానిని కని విని ఎరుగను. ఇతనికి తను ఒక్కడే కమ్మగా తినే దురలవాటుంది. ఇవాళ సంత కదా, వెళ్ళి శనగపప్పు తిని వచ్చాడు. ఒక్కరే తినడం మంచిది కాదు. అతని అలవాటు నాకు తెలుసు. ఈ శనగపప్పే దానికి సాక్ష్యం. ఇంకా ఆశ్చర్యం ఎందుకు అని అన్నారు. ఎవరికీ పెట్టకుండా తినడం నేను ఎరుగను కనుక నాకు ఆ దురలవాటును అంటగట్టినా నాకది వర్తించదు. బాబా, నేను ఈనాటి వరకు షిరిడీలో సంతను అసలు చూడనే లేదు. మరి శనగపప్పు కొని తిన్నది ఎప్పుడు? ఎవరికైనా అటువంటి అలవాటు ఉందేమో కానీ నాకు మాత్రం ఆ దురలవాటు లేదు. ముందుగా ఎవరికైనా కొంచెమైనా పెట్టకుండా నేను ఏ వస్తువు నోట్లో వేసుకోను అని చెప్పాను. బాబా యుక్తిగా ఏ విధంగా తమ పాదాల యందు భక్తిని స్థిరపరుస్తారో గమనించండి. నా మాటలు విని ఏమన్నారో వినండి. దగ్గరుంటే వారికి ఇస్తావు. ఎవరూ లేకపోతే నువ్వైనా ఏం చేస్తావు? నేను మాత్రం ఏం చేయగలను? నేను గుర్తున్నానా? నేను నీ వద్ద లేనా? నాకు ఆహారం అర్పిస్తున్నావా అని కేవలం శనగపప్పు మిషతో అసలు తత్వాన్ని చక్కగా బోధించారు. ముందు దేవతలకు, పంచ ప్రాణాలకు, వైశ్వానర దేవతాగ్నికి అర్పించకుండా, అతిథికి పెట్టకుండా భోజనం చేస్తే ఆహారం మహాదోషపూరితం. ఇది చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది, కానీ దీనిని వ్యవహారంలోకి ప్రవేశపెడితే గొప్ప మహిమ గలదని తెలుస్తుంది. ఇక ఒక రసాస్వాదన గురించి చెప్పిన పంచ విషయాలకు ఇది వర్తిస్తుంది. విషయ భోగాలకు బాగా అలవాటు పడి విషయాల అధీనంలో ఉండేవాడు పరమార్థాన్ని సాధించలేడు. విషయాలను తన అధీనంలో ఉంచుకునేవానికి పరమార్థం దాసోహం అంటుంది. యథా పంచావతిష్టంతే అన్న శృతి వచనాన్ని, మంత్రాన్ని బాబా పరిహాస నెపంతో మనకు దృఢపరిచారు. శబ్ద, స్పర్శ, రూప, గంధాలు ఈ నాలుగింటితోటి సంబంధం కూడా ఇదే. బాబా యొక్క ఈ కథానుబంధం ఎంతటి బోధప్రదం! మనసు, బుద్ధి మొదలగు ఇంద్రియాల విషయాలను సేవించేటప్పుడు ముందుగా నన్ను స్మరిస్తే అవి మెల్లమెల్లగా నాకు సమర్పించబడతాయి. ఇంద్రియాల విషయాలను అనుభవించకుండా ఉండడం కల్పాంతంలో కూడా సంభవం కాదు. ఆ విషయాలను గురు చరణాలకు అర్పిస్తే విషయాసక్తి సహజంగా తొలగిపోతుంది. దేనినైనా కోరాలనిపిస్తే నా విషయాలనే కోరుకోండి. కోపం వస్తే నాపైనే కోపం తెచ్చుకోండి. అహంకారాన్ని, దురభిమానాన్ని నాకు సమర్పించి నా పాదాల యందు భక్తి కలిగి ఉండండి. కామం, క్రోధం,
అభిమానం ఈ మనోవృత్తులు ఉధృతంగా లేచినప్పుడు వారిని నా వైపు మళ్లించండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సాయిబాబా. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई. रहमो नजर करो मैं अंधा हूँ
बंदा तुम्हारा मैं अंधा हूँ, बंदा तुम्हारा मैं ना जानू, ना जानू मैं ना जानू, अल्लाह इलाही रहमो नज़र करो, रहमो नज़र करो, अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नज़र करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिन कोई, रहमो नज़र करो, रहमो नज़र करो, अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नज़र करो, अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई, रहमो नज़र करो, रहमो नज़र करो, अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नज़र करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
సాయి బాబా 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 సాయి సాయి బాబా సాయి